కొంతమంది ఉంటారు కూరల్లో కరేపాకును మాత్రం వాడుకొని పడేస్తారు, వాళ్ళు మంచోళ్ళు. కరేపాకును వాడుకొని పడేసేటోళ్ళు మంచోళ్ళు. కొంతమంది ఉంటారు, రే కూరలో కరివేపాకును వాడుకున్నట్టు వాడుకున్నావు కదరా నన్ను, అవసరానికి వాడుకొని వదిలేసావు కదరా నన్ను, నువ్వు బాగుపడావు, నువ్వు నాశనం అయిపోతావు, అవసరానికి వాడుకొని వదిలేసావురా నన్ను అంటాడాడు. ఈ రెండు రకాలు. మూడో జాతి ఒకటి ఉంటుంది, మహా పనికిమాలిన జాతిది. వీళ్ళు ఎవరిని ఆడుకొని వదిలేస్తారు తెలుసా? దేవుణ్ణి. అవసరానికి దేవుణ్ణి వాడుకొని అవసరమైపోయాక దేవుణ్ణి కూడా పక్కన పడేస్తారు. అవసరానికి దైవజనుణ్ణి వాడుకొని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కష్టాలు తీరిపోతాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బు పోద్ది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సగంలో ఆగిపోయిన ఇల్లు పూర్తయిపోద్ది. ఇన్ని తెలివితేటలు ఉంటాయి. పాస్టర్ గారు ఉద్యోగం కలిపి ప్రార్థన చేస్తారా? మాకు పని పాట ఉండదు కదా, సర్లే అమ్మ ప్రార్థన చేస్తాం, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడులే. పాస్టర్ గారు పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి, ప్రార్థన చేస్తారు సంతానం కోసం, సరే చేస్తాం, దేవుడు మంచి కుమారుణ్ణి ఇస్తాడులే, వెళ్ళు. పాస్టర్ గారు చికెన్ కొట్టు పెట్టానండి, నష్టాల్లో ఉంది, ఆదివారం కూడా వ్యాపారం జరగట్లేదండి, ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తానులే కానీ చక్కగా వ్యాపారం వర్ధిల్లుతుంది, వెళ్ళా. పాస్టర్ గారు ఉద్యోగం లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తాను, చక్కటి ఉద్యోగం దేవుడు ఇస్తాను, నీకు వెళ్ళా. పాస్టర్లకి పని పాట ఏముండదు అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతారు. ప్రార్థన చేసాం కదా, ఉద్యోగం కోసం అడిగినోడికి ఉద్యోగం వచ్చింది. పెళ్ళై 10 సంవత్సరాలు పిల్లలు పుట్టినవాడికి పిల్లలు పుట్టించారు. ఆదివారం కూడా చికెన్ కొట్టు సరిగా జరుగునోడికి చికెన్ కొట్లు విపరీతంగా జనం పడిపోయారు. అన్నీ వచ్చేసాయి, అన్నీ జరిగిపోయాయి. పాస్టర్తో పని అయిపోయింది. ఇప్పుడు పాస్టర్తో పని అయిపోయింది. ఉద్యోగం వచ్చినోడు చర్చికి రాట్లా, చికెన్ కొట్టోడు చర్చికి రాట్లా, ఆ బిడ్డలు లేని ఆవిడ బిడ్డలు పుడితే ఆవిడ చర్చికి రావట్లేదు. పాస్టర్ గారు రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఆ మహాభక్తి పర్రాలు కనపడింది. అవసరానికి ప్రార్థన చేయించుకున్న ఆవిడ పనికి మాలిన భక్తి పర్రాలు. పాస్టర్ గారు ఆవిడని చూసి, అమ్మా పాస్టర్ గారు ప్రైజ్ లాడండి, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాండి, ఇవే కదా మీరు వేసే డైలాగులు, ఇప్పుడే అండి మీ గురించి అనుకుంటున్నా పాస్టర్ గారు. నా గురించి అనుకుంటున్నావు సరే, కానీ చర్చికి రావట్లేదంటే 5 నెలలు అయిపోతుంది, చర్చికి రావట్లేదు అంటే, అదే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు కదా, మీరు ప్రార్థన చేస్తే ఈ సచ్చినోడు పుట్టాడండి, ఈ సచ్చినోడు పుట్టినప్పటి నుంచి నాకు టైమే లేకుండా పోతుంది, ఆదివారం కూడా ప్రార్థనకి రాకుండా చేస్తున్నాడు, ఈ సచ్చినోడు పుట్టాక నాకు టైమే కుదరట్లేదు. ఓహో అలాగా, మంచిది. ఇంకాస్త ముందుకెళ్ళాక ఉద్యోగం లేనాడు ఉద్యోగం వచ్చింది కదా, అరే బాబు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, చాలా సంతోషం అండి, మీరు ప్రార్థన చేశారు కదా, ఉద్యోగం వచ్చి చాలా బాగుందండి, ఉద్యోగం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, చాలా థ్యాంక్స్ తర్వాత కానీ చర్చికి రావట్లేదు, 4 నెలలు అయిపోతుంది. ఏంటి, ఎక్కడ పాస్టర్ గారు ఆదివారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేస్తున్నారు, ఆదివారం కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ పెడుతున్నారు, ఓటీలు పెడుతున్నారండి, కుదరట్లేదు పాస్టర్, చాలా ట్రై చేస్తున్నాను కుదరట్లా. మంచిది చాలా. కాస్త ముందుకెళ్తే చికెన్ కొట్టాడు, ఏరా చికెన్ కొట్టు జరగట్లేదని ప్రతి ఆదివారం మధ్యాహ్నం దాకా చర్చిలో కూర్చున్నాడు కదా ప్రార్థన కోసం, ఏ మధ్య రావట్లేదు 3 నెలల నుంచి. పాస్టర్ గారు మీరు ఏమని ప్రార్థన చేశాడో ఏమో, దేవుడు వినేసినట్టున్నాడు ప్రార్థన. నెక్స్ట్ ఆదివారం నుంచి జనాలు కిటకిటకిటకిటలాడిపోతుండ్రండి, స్టాఫ్ ఎంతమంది పెట్టినా నేనుంటే తప్ప పని అవ్వట్లేదు ఆదివారం, కాబట్టి కుదరట్లేదండి అది. ఓహో మంచిది. అయితే బిడ్డల పుట్టక ముందే మేలనమాట, ఉద్యోగం రాకముందే మేలనమాట, వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పుడే మంచిది. సరే ఎవరిలందరూ నమ్మక ద్రోహులు, విశ్వాసఘాతకులు, కృతజ్ఞతాహీనులు. మీ అందరి దృష్టిలో పాస్టర్ అంటే జోకర్ కదా, పాస్టర్ అంటే బఫూన్ గాడు కదా. మీ కోరికల కోసం ప్రార్థన చేస్తే
పడుంటాడులే తర్వాత మర్చిపోతే అని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కదా. పాస్టర్ విలువ మీ దృష్టిలో అంటే తెలుసా? అవసరానికి పనికొస్తాడంతే, ప్రార్థన కోసం పనికొస్తాడంతే. దేవుణ్ణి వాడుకుని వదిలేస్తున్నారు మీరు. అవసరం ఉంటే సంఘానికి రావటం, అవసరం తీరిపోతే దైవజనుణ్ణి, సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టి బిజీ స్కెడ్యూల్, బిజీ లైఫ్లో పడిపోవటం. ఇప్పుడు ఏం చేయాలి? నా దేవుడు చాలా మంచోడు. ఎవరికైనా ఏదైనా లేదంటే వాళ్ళ ఏడుపులు చూడలేక ఏడుపు కొట్టు మకాళ్ళు సంతోషాన్ని నింపుదామని, లేని దాన్ని ఇచ్చి ఆనందపరుద్దాం అనుకుంటే, తీసుకున్న మీరేమో ఇచ్చిన దేవుణ్ణి, ప్రార్థన చేసిన సేవకుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా మీరు బతికేస్తే, దేవుడు ప్రేమామయుడే, గుర్తుపెట్టుకో. కోపమే కనుక వస్తే ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడైన నా దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోగలిగిన సమర్థవంతుడు. ఇప్పుడు కొట్టరు చప్పట్లో, చెప్పిన తర్వాత అక్కర్లేదు. నా దేవుడు ఇవ్వగలడు, ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేకపోతే లాగేసుకోగలడు. మీలో ఎవరైనా ఇలాంటి బతుకుతుంటే మార్చుకోండి. అవసరాలు తీరిపోయాక సంఘాన్ని వదిలేసే వాళ్ళు ఉంటే వైఖరి మార్చుకోకపోతే దేవుడు లాగేసుకుంటాడు చెప్తున్నా. అది బిడ్డైనా, ఉద్యోగమైనా, అభివృద్ధి అయినా, లాభమైనా, సంక్షేమమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ విల్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలోంచి ఉన్న ఫలంగా లాగేసుకోగలడు దేవుడు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, మీ జీవితాల్లో ఉన్నది పోకముందే సరి చేసుకొని ముక్కు చంపలేసుకుని దేవుని దగ్గరకు వచ్చి కూర్చో. సంఘంలో 7 రోజుల్లో 3 గంటలు దేవుని సన్నిధిలో కేటాయించలేకపోతే ఎవడంటారు నిన్ను? క్రైస్తవుడు అంటారు నిన్ను? ఐ క్రిస్టియన్? పనికి మాలిన దొంగ సాకులు చెప్తున్నాం ఆదివారం చర్చికి రాకుండా. జైలుకి వెళ్ళి రేపిస్ట్ దగ్గరికి మైక్ పెట్టి, ఎరా జైలుకి వచ్చామంటే రేపు చేసాను, తప్పు అయిపోయింది సార్ అని చెప్పడాడు. కారణాలు చెప్తాడు. ఎందుకు రేపు చేశాను తెలుసా అని మొదలెడతాడు. హంతకుడి దగ్గరికి వెళ్ళి, ఏరా హత్య చేసి జైలుకి వచ్చావు, ఏంటి పరిస్థితి అంటే, నేను ఎందుకు హత్య చేశాను తెలుసా అని కారణాలు చెప్తారు వాళ్ళు. చర్చికి రావట్లేదే అంటే బుద్ధి పొరపాటు అయిపోయింది పాస్టర్ గారు, సరి చేసుకుని సంఘానికి వస్తానండి అని సరి చేసుకొని క్షమాపణ సంఘానికి రావాల్సిన క్రైస్తవులు నేను ఎందుకు రావట్లేదు తెలుసా అండి అని సాకులు చెప్తున్నారు. సాకులు. మీ కోరికలు, అవసరాలని దేవుడు తీర్చాక కరివేపాకులాగా తీసి దేవుణ్ణి పక్కనడేస్తారా? సేవకుడు అంటే మీకు వేస్ట్ గాడ్లా కనిపిస్తాడా? యు హ్యావ్ టు చేంజ్ యువర్ వే. నీ పద్ధతి, నీ వైఖరి నువ్వు మార్చుకోకపోతే ఉన్న ఫలంగా దేవుడు లాగేసుకోగలడు. ఇచ్చింది దేవుడు, ఆ దేవుని వైపు కదా చూడాల్సిందే. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు వేసే శిక్ష తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. ఆ శిష్యులు ఏం చేశారు తెలుసా? అవకాశం ఇచ్చిన వాడిని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏడ్చుకొని ఆయన లేకుండా వెళ్ళిపోతున్నారు. ఒక కాంట్రాక్టర్ 3 అంతస్తుల మేడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. 3 అంతస్తుల మేడ మీద ఆ స్లాబ్ మీద ఉన్నాడు. చివరి అంతస్తులో ఉండి ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ పైన నుంచి కింద కాంక్రీట్ వర్క్ చేస్తున్న ఆ వర్కర్స్తో పని పడితే, రే బాబు పైకి రా అని పిలవడానికి ప్రయత్నం చేశాడు. కింద ఉన్నోడికి వినపల్లా, ఆ కాంక్రీట్ మిక్సర్ ఆ సౌండ్తో వినపడట్లా పైన ఉన్న కాంట్రాక్టర్ యొక్క పిలుపు. చాలా ట్రై చేశాడు కాంట్రాక్టర్ పిలవటానికి, వాడికి వినపల్లా కింద ఉన్నోడికి. ఈ కాంట్రాక్టర్ ఏం చేయాలనో అర్థం కాక జోబిలో చేయి పెడితే ఒక 100 రూపాయల నోట్ కనిపించింది. ఆ 100 రూపాయల నోట్ తీసి గుండ్రగా ఉండలాగా చేసి బాగా గురిపెట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నోడి దగ్గరికి ఇసి టకా నెత్తి మీద వేస్తే, రే 100 రూపాయలు దొరికేసారా, 100 రూపాయలు దొరికిందిరా అని 100 రూపాయలు చూపించి ఆనందపడిపోయాడు. వేసినోడు వైపు చూల్లా. వేసినోడికి కోపం వచ్చింది. వేసింది నేను కదరా, నన్ను చూడమని వేస్తే చుట్టూన్నోళ్ళతో ఆనందాన్ని పంచుకుంటావేంటి నువ్వు అని ఈసారి 200 రూపాయల నోట్ తీశాడు.
200 తీసి గుండ్రంగా ఉండగా చుట్టి గురిపెట్టి కరెక్ట్గా టకాల్మన్ వాడు తల మీద వేస్తే, రేయ్ 200 దొరికేసాయిరా, 200 దొరికిందిరా అని ఆనందంగా జోలెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి దొరుకుతున్నారు నీకు? వర్షపు చినుకుల్లాగా ఆకాశం నుంచి పడుతున్నాయి నోట్లేమన్నా? ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలి కదా తలెత్తి. ఆహా, పైన కాంట్రాక్టర్ కోపం వచ్చింది. సర్లే అని చెప్పి ఈసారి మిగిలింది ఒకటే నోటు. ఏంటి? 500 నోటు తీసి గుండ్రంగా ఉండలాగా చేసి గురిపెట్టి టపాల్ మన తల మీద వేస్తే, రేయ్ 500 దొరికిందిరా, 5, 2, 1, 800 దొరికాయి. ఈ రోజుకి నేను పనికి రావట్లేదు, చక్కగా వంశాకి వెళ్ళిపోయాను, మంది వేసి ఇంట్లో పడుకోవచ్చు శుభ్రంగా అని 800 చుట్టూ జోలెట్టుకున్నాడు. వేసినోడి వైపు చూడలా. కాంట్రాక్టర్ కోపం వచ్చింది. తీద్దామంటే నోట్లు లేవు. వాడు పైకి చూడట్లా. కాంట్రాక్టర్ వాడు పైకి చూడాలని వేశాడు, వాడు చూడలా. కాంట్రాక్టర్ ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఆ నేల మీద చూస్తే గుండ్రటి రాళ్ళు కనపడ్డాయి. మంచి పిడికెడంత సైజున్న ఒక రాయి తీసుకుని కరెక్ట్గా గురిపెట్టి ఆ 800 దొరికినోడి దగ్గరికి గురిపెట్టి టకాల్ మన తల మీద వేస్తే, అబ్బా అని పైకెట్టి చూశాడు. తలకాయ దెబ్బ పడితే కానీ క్రైస్తవుడికి దేవుడు గుర్తురాడు. దెబ్బ పడితే తప్ప నీకు దేవుడు గుర్తురాడు. ఈరోజు దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే చుట్టూన్నాళ్ళతో పార్టీ చేసుకుంటున్నావు, దావత్ చేసుకుంటున్నావు, సెలబ్రేషన్ చేసుకుంటున్నావు, పండగ చేసుకుంటున్నావు. దేవుని మర్చిపోయావు, సేవకుని మర్చిపోయావు. బిడ్డ పుట్టంగానే బంధువులందరినీ పిలుచుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ వండి పెట్టేసుకున్నావు. ఇచ్చిన వాడిని మర్చిపోయావు. అక్కడి నుంచి ఇచ్చిన వాడి వైపు కదా చూడాలి నువ్వు. ఫస్ట్ ఇచ్చినోడి పని అయిపోయింది కదా అని మర్చిపోతే, అదే దేవుడు ఒక రాయి తీసుకొని కొట్టడం మొదలు పెట్టాడంటే అప్పుడబ్బా అని పైకి చూస్తావు. అవే నీ జీవితంలో శ్రమలు, అవే నీ జీవితాల్లో అనారోగ్యాలు. దేవుడు రాయి పెట్టి కొట్టాడే, అవే నీ జీవితాల్లో బాధలు దేవుడి వైపు మరలించేవి. నీకు మరలా బుద్ధి తెప్పించేవన్నీ కూడా దేవుడి వైపు మరలించటానికే. ఆ రాళ్ళ దెబ్బలు పడే వరకు ఉంటున్నారు క్రైస్తవులు.